టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. హలో సార్, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. విన్నారా సార్, మీరు ప్రచారంలో ఉన్నట్టున్నారు. ఈ కాళేశ్వరంలో పిటిషనర్ రాజలింగమూర్తి నిన్న చాలా క్రూరంగా నడి రోడ్డు మీద బుల్లెట్ మీద వస్తూ ఉంటే హత్య చేయడం జరిగింది. అయితే అన్ని ఛానల్స్లో అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద కాళేశ్వరం కేసు పెట్టినందుకు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి హత్య, కేసీఆర్ చేసినటువంటి హత్య అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు మెయిన్ పిటిషనర్ మీరే కదా. మీకు రాజలింగం గారితో కూడా మీరు చాలాసార్లు మాట్లాడినారు, నాకు గుర్తు. సో మీరు ఏ రకంగా చూస్తారో ఒక్కసారి చెప్పండి సార్. వచ్చినప్పుడు పోదామని అనుకున్నాం. ఆయన పేరు లింగన్న అంటారు, భూపాలపల్లిలా. ఓకే. లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు నాతో కలిసి తిరిగాడు. ఓకే. ఆయన పెద్ద నాన్న కూడా పిలుస్తారు. ఓకే. అయితే ఇది కొంచెము పొలిటికలైజ్ చేయని చూస్తుంది, కానీ వాస్తవానికి ఆయన పిటిషనర్ ఆయన పిటిషన్ చేసింది మేడిగడ్డ పైన. ఓకే. అది అంటున్నది ఒరిజినల్ కాళేశ్వరము మెయిన్ పిటిషనర్ నేను. మొన్న దిమ్మిర అన్నాడు కమిషన్ వేసాను. ఓకే. దిమ్మిర కమిషన్ ఉన్నాక కేసు విషయం ఆయన మీద జైలుకి అంతగా ఎఫ్ఐఆర్లు వచ్చిందా, దానికి ఎక్కడ జైలు శిక్ష కాలేదుందా, ఆయన ఎవరైనా కేసు విత్డ్రాగమన్నదా, మొన్న మమ్మల్ని ఏమైనా కేసు ఏమైనా విత్డ్రాగమన్నదా? ఈ రోజు బాధాంతా కేటీఆర్ మీరు మయా కృష్ణారెడ్డి మీద కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ పెట్టమంటాడు, సిఐడి ఎంక్వైరీ పెట్టమంటాడు, విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టమంటాడు. మీరే మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చుకుంటారు. కోడంగల్ అంటే వాస్తవాలు మాట్లాడుతున్నా. కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఎవరెవరికి ఇచ్చారు? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. రేవంత్ రెడ్డి. ఈ రోజు వాస్తవాలు ఎందుకంటే ఆయన మీద మర్డర్ కాగానే నేను ట్విట్టర్ లో చూసిన. ఓకే. ట్విట్టర్ లో చూసినాక అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్ట్ మిత్రులు, మాకు చాలా మా సర్కిల్ ఉన్నది కదా. ఓకే. నేను ఆయన ఫోన్ చేసిన, ఏదబ్బా ఏం దీనికోసం అంటే, నాకు ఎందుకంటే నేను పెద్ద ఇంటి పైన ఉన్నా, అంటే ఇంత మర్డర్ కాదు. కానీ ఏమొచ్చిందంటే అక్కడ వాస్తవం కింద వాళ్ళ ల్యాండ్ డిస్ప్యూట్ ఉందంట. ఓకే. వాళ్ళ బ్రదర్ టీఆర్ఎస్ మీద ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తుంది మధ్యలో. ఓకే. ఆ డిస్ప్యూట్ 3 రోజులకి వెళ్ళి మాట వేసుకొని కూర్చున్నారు దీని కోసం. హలో, పెద్దన్న అంటారు, లింగన్న అంటారు. 3 రోజులకైనా మాట వేసుకొని కూర్చుందట. ఓకే. వాళ్ళు 3 రోజులకైనా మాట వేసుకొని కూర్చొని నిన్న మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది ఇది. 2 o'clock ఆ ప్రాంతంలో నిన్న మాట వేసుకొని బాధంతా మెయిన్ రోడ్ పైన. ఓకే. బాధంతా మెయిన్ రోడ్ పైన చేసిండ్రు. ఒకవేళ ఇటువంటిది ఏమన్నా ఉంటే చెప్పేటవారు. ఓకే. గతంలో కూడా ఆయన చేసిండు. వేరే యూట్యూబ్ కేసు అప్పుడు వరుస పెట్టి వచ్చింది. ఎలక్షన్స్ ముందు చేసి, కానీ దాంతో ఇదైందని ఏమనుకోను కాలేదు. అంటే పక్కన చెప్తే మీడియా వాళ్ళు, ఓకే, మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వస్తే అక్కడ చెప్పారు. కాబట్టి అది ఆయన వేసిన కేసు కూడా పెద్ద స్ట్రాంగ్ కేసు ఏం కాదు. ఓకే. అయితే దీనికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదంటారు? 1000% వాళ్ళ లోపల జరిగింది అంటే చెప్తున్నా కదమ్మా. ఇప్పుడు కూడా చెప్తున్నా, సరే మన రేవంత్ రెడ్డి గారికి ముస్లిం ముందుగా కమిషన్ అంటే హోమ్ మినిస్టర్ ఇవాళ పట్ట పగలు ఒక హత్య జరిగిందంటే హోంమంత్రి బాధ్యతలు వహించిన రేవంత్ రెడ్డి బాధ్యత. ఓకే. ముఖ్యమంత్రిగా విఫలమైపోయాడు. ఆయన దగ్గర మంత్రిత్వ శాఖలన్నీ విఫలమైపోయింది. ఆయన దగ్గర ఆయన ఖాతాను అయితే లేదు. ఆయన ఖాతా రాజీనామా చేయాలి. ఇవాళ నువ్వే అంటున్నావు కదా, మంత్రులు ఎవరో మీరు అదే చేయదు చెప్పారు. చెప్పించలేదు. బీఆర్ఎస్ చంపారు, కేటీఆర్ చంపారు, కేసీఆర్ చంపారు. పవర్ లో నువ్వు ఉన్నావు కదా, అరెస్ట్ చేసి అరెస్ట్ అనేది తీసి వాళ్ళు ఎవరు చెప్పి ఎవరు చెప్పించిన వాళ్ళతో చెప్పించేయి. ఓకే.
ఇలాగ మాట్లాడేదో మాట్లాడలేదు. నేను ఇందాక అదే చెప్పినాను సార్. ఇందాక ఏమన్నానంటే దునియా కేసులు మొత్తం బక్కా జడ్సన్ గారు వేసిండ్రు. నిజంగా బీఆర్ఎస్ చంపాలనుకుంటే అధికారంలో ఉన్నప్పుడే మాస్ వంటి వాళ్ళందరినీ ప్రశ్నించే గొంతుకాలని ఫస్ట్ జడ్సన్ అని చంపేస్తుండే అని చెప్పిన. కాళేశ్వరం మీద కేసు కాళేశ్వరం మీరే కదా వేసింది ఫస్ట్. రేవంత్ రెడ్డి వేసిందా కేసు? లేదు, జడ్సన్ వేసిండు. ఐఆర్బి హైదరాబాద్ రింగ్ రోడ్డు నేను బిజినెస్ కేసు వేస్తాను, ముఖ్యమంత్రి అయినావు, ఐఆర్బికి ఎందుకు తీసేస్తలేవు? ఇంకా ఎందుకు పెట్టుకున్నావు? సోషల్ వెల్ఫేర్ మంత్రిగా నువ్వు ఉంటావు, 49 మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు చచ్చిపోతారు. ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఆ మంత్రి పదవులు అది కూడా నీ దగ్గరనే పెట్టుకుంటావు. నువ్వు మందిర్లు గుల కొట్టుకుంటావు, మంది జాగాలు గుల కొడతా అంటావు, మున్సిపల్ మంత్రి దగ్గర పెట్టుకుంటావు, హోంమంత్రి దగ్గర ఇవాళ నువ్వు ఇప్పుడు ఆయన హోంమంత్రిగా పేరైందని ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళు ఈ హత్యకు పూర్తి బాధ్యత వహించి ఈరోజు రేవంత్ రెడ్డి అంటే రాజీనామా చేయాలి. రేవంత్ ఇప్పుడు ఆయన నా మిత్రుడు, లింగాలంటే ఆయన మిత్రుడు. అవును, మీ సన్నిహితుడు, నాకు సన్నిహితుడు, నా మిత్రుడు. యూట్యూబ్ ఛానల్ లో కూడా చాలా మంది దోస్తులు ఆయన గోపాలపై కలిసిన వాళ్ళు కూడా, నీకు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు నాకు ఇద్దరు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా. ఏది ఆయనకు మరి ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా బీఆర్ఎస్ చేసిన మీకు నాకు ఎవరైతే పరిచయం ఉన్న యూట్యూబర్ ఉన్నాడో వాళ్ళు ఎవరితో ఉన్నారు? రేవంత్ తో. మరి కాబట్టి వాళ్ళు గట్టినే చెప్తారు. నేను ఒరిజినల్ అక్కడ అడిగిన విషయం చెప్తున్నా, వాళ్ళు నాకు చెప్పిన జర్నలిస్టులే. స్క్రిప్ట్ ఎట్లా వస్తే అట్లా చెప్తా అంటారు, వాళ్ళ స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నా, అదే చెప్తున్నా. ఈ రోజు దునియా పిటిషన్లు ఉన్నాయి ఇవాళ. అదే మేడిగడ్డ మీద రాహుల్ గాంధీ పోయాడు. మేడిగడ్డ రేవంత్ రెడ్డి పోలే కదా, రాహుల్ గాంధీ నేను వేసిన కేసు పెద్ద పస ఉన్నది. నన్నే అడిగేది పేపర్లు, ఈ పేపర్ ఇవన్నా ఆ పేపర్ ఇవన్నా అని. డాక్యుమెంట్స్ నేను ఇచ్చిన చాలా డాక్యుమెంట్స్ ఆయన దగ్గర డాక్యుమెంట్స్ కూడా నేను ఇచ్చిన చాలా వరకు నేనే ప్రొవైడ్ చేసిన ఆ రోజు. కాబట్టి ఆయన దాకా కేసులో పసలేదు. ఒక్కటి 10 సార్లు అడిగినా ఇట్లా జరిగింది అని. జర్నలిస్ట్ అడిగితే వాళ్ళ బాధ అంతా ఓపెన్ గా చెప్పింది ఏంటంటే వాళ్ళ ల్యాండ్ డిస్ప్యూట్ ఉందని చెప్పిండు. ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్న దానిపైనే జరిగింది. ఎందుకంటే వాటిలో అబద్ధమే నిజమే ఉండాలి. ఇవాళ కాకుండా తెలుస్తాయి కదా. అర్థమైందా? కాబట్టి మీరు దానిపైన ఇవాళకి మీరు ఆఫీసర్నే కొనసాగించుకుంటారు. ఇవాళ అబద్ధం చెప్పినా నిజం చెప్పినా కానీ మీ దగ్గర కరెక్ట్ గా ఉండాలి కదా. మీ దగ్గర మీరు నిజమే చెప్తున్నా అనుకుంటా, మీ దగ్గర దానికి ఎవిడెన్స్ ఉండాలి కదా. కాబట్టి నేను చెప్పేది 100% ఎంత పచ్చిగా ఒకరి మీద నేరం మోపడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవం అనుకో 100% మనం బరాబరు దాన్ని ఖండిస్తాం. వాస్తవాన్ని వాస్తవం లాగా మాట్లాడుకోవాలి. మీకు ఆయన ఎవరో కావచ్చు, భూపాలపల్లి మేము ఇద్దరం కలిసి టిఫిన్ చేసినాం లాస్ట్ ఇయర్ మే నెలలో. ఆయన లా చేద్దాం అనుకున్నాడు. లా కోసము ఆయన డిగ్రీ ఓపెన్ డిగ్రీ ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసో తెలియదు వాళ్ళకు, ఇవి ఆరోపణ చేసే వాళ్ళకు. ఓపెన్ చేసి డిగ్రీ చేసింది కానీ ఇంటర్ పాస్ కాలే. దానికోసము 11th 12th క్లాసు ఎగ్జామ్ రాసింది ఆయన. మే నెలలో రాసిండు. మే నెలలోనే రాసిండు. అది కూడా అప్పుడు రాసినప్పుడు నన్ను కలిసిన తర్వాత పోయి పరీక్ష రాసిండు. లా చేయాలని ఉండే కాబట్టి ఓపెన్ ఇంటర్మీడియట్ రాసిండు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు. ఇవి సగం తెలిసి ఆప్నాలేంటో చేసేసిండు వాళ్ళే చంపేరు. అరే భయ్ ఇవాళ చెప్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు హోంమంత్రి ఉన్నావు, చీఫ్ మినిస్టర్ ఉన్నావు, నువ్వు కాళేశ్వరం మీద విజిలెన్స్ పెట్టు. నువ్వు ఎందుకు కమిషన్ ఎందుకు? నీకు దండగా ఇవాళ వరకు మేఘా కృష్ణారెడ్డి అనే తోడు అందులో ఉన్నాడని ఎవరు కూడా ఎందుకు బాగుతున్నా? నేనే ఇచ్చిన ఒక్కనే ఇచ్చినమ్మా. నేను రిపోర్ట్ లా మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్ లో పెట్టి ఇచ్చిన. నిన్న రవిప్రకాష్ ఇంత పెద్ద ట్వీట్ పెట్టిండు, ట్వీట్ కి రిప్లై ఇచ్చిన. రవిప్రకాష్ సిగ్గులేని కూడా ఈ లంగా మాటలు బంద్ చేయి. ఈ ట్వీట్ లో రిప్లై ఉండదు, మీరు ఆన్ రికార్డ్ చేయండి. మీరు కాళేశ్వరం మీద GST అంటే మేఘా కృష్ణారెడ్డి ఫోటో పెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టి తెలంగాణ వాళ్ళ చెమటను పీల్చి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా చెప్పించాడు.
అరే మరి ఆ ఏదో నేను అడిగిన GST 12,000 GST ఎగ్గొట్టిందని చెప్పేసి నువ్వే డాక్యుమెంట్ బయట పెట్టినావు, దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదని చెప్పి అడిగిన. మీదుండి అధికారులు మీరుండ్రు, ముఖ్యమంత్రి మీరున్నారు, వాళ్ళు వీళ్ళు చంపిండ్రని చెప్పుడెందుకు భయ్? మీరు అరెస్ట్ చేయండి. కేసీఆర్ చంపిండ్రా, కేటీఆర్ చంపిండ్రా, మేయాకృష్ణారెడ్డి చంపించిండ్రా, ఎవరు చంపించిన వాళ్ళు అరెస్ట్ చేయండి. అవును, ఆరోపణ ఎందుకు? ఆరోపణ చేయడానికి నువ్వు ప్రతిపక్ష నాయకుడిని కాదు కదా. అవును, ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రి కదా, అవును, నీ దగ్గర ఉంది కదా, నువ్వు హోంమంత్రి కదా, హోంమంత్రి కూడా ఒక దగ్గర పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన నాయకుడి కదా నువ్వు. ఇవాళ వరకు పది శాఖలు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు ఈయన తప్ప. అవును, కాబట్టి అన్ని శాఖల సంవత్సరాన్ని నువ్వు బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తున్నావు కదా నువ్వు, ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుకుంటా. కాబట్టి ఇవన్నీ ఆరోపణలు చేస్తే నీకేం కర్మ? నీకు నీ దగ్గర బేడీలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, పోలీస్ జీబులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, AK-56 AK-47 ఉన్నాయి. అవన్నీ తీసుకుపోయి అరెస్ట్ చేయొచ్చు కదా చంపిన వాళ్ళను. మీడియాలలో మాట్లాడు, లీకులు ఇవన్నీ ఇచ్చడానికి ఇవి ఇసొంటో సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ లో కూడా చెప్తున్నా, మీరు డైరెక్ట్ అరెస్ట్ చేయమని చెప్పారు. అదొద్దు భయ్, ఇవన్నీ ఎందుకు? BRS వాడు చంపారు, ఎవరు చంపిన అరెస్ట్ చేయాలను? ఎవరు 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 చంపారు? డైరెక్ట్ తీసుకుపోయి కేసీఆర్ అరెస్ట్ చేస్తే అయిపోతుందా? చేయండి, అది ఏముంటది? మేయాకృష్ణారెడ్డి దొంగని మీరే అంటారు, ఈస్ట్ ఇండియా కంపెనీ మీ దొంగని మీరే అంటారు. మళ్ళా ఆయన దగ్గర మీరే 200 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోసం మళ్ళీ మీరే తీసుకుంటారు. మళ్ళా ఆయన తీసుకుపోయి నీ సొంత ఊళ్ళో ఉన్నటువంటి కోడగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరే ఇస్తారు. మళ్ళా ఎలక్ట్రాల్ బాండ్స్ 150 కోట్ల రూపాయలు మళ్ళీ అవి మీరే తీసుకుంటారు. అవి మళ్ళీ కరిగేకి తీసుకుపోయి ఇప్పిస్తారు. మళ్ళా మా అంత శుద్ధి లేరు, మా అంత సక్కన పూసలు లేరు, మా అంత సక్కన లేరు అని చెప్పేసి వాళ్ళ ముఖానికి పేరెంలో పెట్టుకొని అద్దము నిలబడి పొదువులు ఇస్తారు. అదేనా నిజంగా నువ్వు నికాస్ అయిన ఇదైతే చంపిన వాళ్ళని మేము ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. నేను ఈ ఎలక్షన్లు ఉన్నా, ఎలక్షన్ అయిపోయినాక కుటుంబాన్ని కూడా మేము ఇది చేస్తాము. ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ